ఫ్యామిలీకి సంబంధించి చూసుకున్నట్టయితే ఇండస్ట్రీకి సంబంధించి ఎవరు లేరు. మరి ఎట్లా అసలు ఇండస్ట్రీకి రావాలని ఎందుకు అనిపించింది మీకు? ఇండస్ట్రీకి సంబంధించి ఎవరు లేరు కానంటే మా తాతగారు వచ్చేసి సూరపనేని ప్రభాకర్ రావు గారు అని, ఆయన డ్రామా ఆర్టిస్ట్. కళ అక్కడి నుంచి వచ్చిందనమాట. ఓకే ఓకే ఓకే. అమ్మకి బాగా ఉండేది తనకి, కాకపోతే తనకి అప్పట్లో వాళ్ళకి అంత ఇది లేదు కదా, అది కూతురు రూపేణా తీర్చుకోవాలనుకుంది ఆవిడ. ఓకే. నాకు అప్పుడు నేను డాన్స్ నేర్చుకునేదాన్ని, ఎక్కువ డాన్స్ అంటే బాగా ఇంట్రెస్ట్. ఇప్పటికి కూడా పెడితే సాంగ్స్ చేసేస్తాను, అస్సలు అబ్బా ఆగే పని లేదు. సాంగ్స్ బాగా డాన్స్ ఇంట్రెస్ట్, ప్రోగ్రామ్స్ అది ఇస్తూ ఉండేదాన్ని. అట్లా ఇంకా ఇండస్ట్రీలో అవకాశం రావటం, తర్వాత అమ్మనే ఎక్కువ ఇంట్రెస్ట్, నాన్నగారికి ఇంట్రెస్ట్ లేదు. ఓకే ఓకే. ఇంకొక విచిత్రం మీకు చెప్పాలంటే, పెళ్లి చేసుకోవాల్సి వస్తుందేమోనని అందుకు వచ్చారా? అయినా చేసేసుకున్నారు. అంటే 10th లో ఉండగానే సంబంధాలు వచ్చాయి నాకు. అప్పుడే అంటే చిన్న వయసు స్కూల్కి వెళ్ళి వస్తుంటాం కదా, ఒకటి చూసి పిల్ల బాగుంది అని అడగటం, అట్లాంటివన్నీ వస్తూ ఉండేవి. కొంచెం అప్పుడు బాగానే ఉండేది కదా, కొంచెం బాగా అందరూ ఎగపడి అమ్మాయిని చేసుకుంటాం అనేవాళ్ళు. అప్పట్లో అమ్మ చెప్పింది, ఇక నువ్వు పెళ్లి చేసుకుంటావా లేదంటే చదువుతావా, లేదంటే మనకి చదువు మీద అంత పెద్ద ఇంట్రెస్ట్ లేదు. ఇంకా సర్లేనని ఇంకా సినిమా ఎంచుకున్నాను అనమాట. అప్పట్లో బ్రదర్ నేనే, అన్నయ్య నేను. మీరు చెన్నై షిఫ్ట్ కాకముందు చిన్న చిన్న క్యారెక్టర్స్ అప్పటికి ఒక లీడ్ చేస్తున్నారు, కొంచెం తర్వాత చిన్నవి ఇట్లా వస్తా ఉన్నాయి. ఒక ప్లానింగ్ లేదు కదా? లేదండి. అంటే అమ్మ ఏం చెప్పేవాళ్ళు అంటే, మనం వచ్చిన క్యారెక్టర్స్ చేసుకుంటూ వెళ్ళాలి, అప్పుడే ఇండస్ట్రీలో నిలబడతామని అలా చెప్పేదన్నమాట అమ్మ. చెప్తే నాకు యాక్చువల్లీ నాకు ఇష్టం ఉండేది కాదు. అసలు ఒక మూవీ వస్తుందంటే మా మమ్మీ నేను చాలా యుద్ధం చేసేవాళ్ళం అసలు ఒప్పుకోవడానికి. అసలు చాలా యుద్ధాలు అయిపోయాయి ఇంట్లో. ఆమె నాకు నచ్చిన మూవీ ఒప్పుకునేది కాదు, ఆమెకి ఇష్టమైనది నేను ఒప్పుకోవాల్సి వచ్చేది. అట్లా నాకు కొంచెం స్టార్టింగ్లోనే కొంచెం అట్లా పడినాయి కానీ మూవీస్. ఇంకా తర్వాత నుంచి ఇంకా నిర్ణయించేసుకున్నాం, మంచి క్యారెక్టర్స్ మనం చేయాలి అనేది నిర్ణయించుకుని అప్పటి నుంచి ప్లాన్గా వెళ్తుంది. బట్ హీరోయిన్గా అని చెయ్యాలని ఉండేది బాగా. కానీ అమ్మ ఏమనేదంటే, నాకు కన్నడలో చేశాను హీరోయిన్గా, కన్నడ మూవీస్ చేశాను హీరోయిన్గా. అప్పట్లో ఏమనేదంటే, మనం అసలు మన చుట్టాలకి మనం ఎక్కడున్నామో తెలీదు, మనం వేరే లాంగ్వేజ్కి వెళ్ళిపోతే మనం ఏం చేస్తున్నామో తెలీదు, కాబట్టి మనం తెలుగుకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలని చెప్పేసి అమ్మ కన్నడ మూవీస్కి ఎక్కువ డేట్స్ ఇచ్చేది కాదు, అంతా తెలుగు. కానీ కన్నడలో పెద్ద పెద్ద హీరోస్తో నేను చేస్తున్నాను కాబట్టి వాళ్ళు ఏమనేవాళ్ళు అంటే, మేము ఇంత ఇస్తున్నప్పటికీ మాలాశ్రీ బాగా ఇదిగా ఉండేది కదా, తనకి పోటీగా తీసుకురావాలని నన్ను, అప్పట్లో తనకి కొంచెం గొడవలు అయినాయి కదా ఆ టైంలో. అప్పుడు రాము గారి వివాహం కాకముందు, వివాహం అవ్వలేదా అనుకుంటా, వివాహం అవ్వలేదు, తర్వాత అప్పుడే చేసేసుకుంది తర్వాత ముందు. అయితే కొంచెం పోలికలు అలా ఉంటాయి అది ఇది అన్నట్టుగా వాళ్ళు ఏం చేస్తారంటే, కన్నడలో కొంచెం ఎక్కువ శశికుమార్, సాయి కుమార్ హీరోగా ఉండేవాళ్ళు కదా, అట్లా నేను చేస్తున్న టైంలో ఈమె ఏం చేసేదంటే డేట్స్ ఇచ్చేది కాదు. వాళ్ళు ఏమనేవాళ్ళు అంటే, మేము ఇంత ఇస్తున్నాము ఈ అమ్మాయికి, ఈ అమ్మాయి వెళ్ళిపోయి తెలుగు అంటుందని వాళ్ళకి కోపం వచ్చేది. కొంచెం అమ్మ ఏంటంటే, మనం ఎక్కడో లాంగ్వేజ్లో చేసుకుంటే తెలుగు వాళ్ళకి అర్థం కాదు, మన చుట్టాలకు అర్థం కాదు, అసలు మనం ఎక్కడున్నామో అర్థం కాదు, ముందు మనం తెలుగు చేయాలి అని చెప్పేసి తెలుగుకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చింది అనమాట. అబ్బాయి గారు తర్వాత మీ ఇద్దరు కాంబినేషన్లో సినిమా వచ్చిందా? మీరు హీరోయిన్గా? లేదండి, రాలేదు, అలా రాలేదు. రాజ్ కుమార్తో చేశాను, రాజ్ కుమార్ అని అప్పుడు ఉండేవాడు హీరో, మన చిరంజీవి గారు లాగా రాజ్ కుమార్, అతనితో చేశాను మూవీస్. నరేష్ గారితో చేశాను మూవీ, హీరోయిన్ గా కూడా చేశాను నరేష్ గారితో. అట్లా స్టార్టింగ్ లో చేశాను అనమాట. కొన్ని మూవీస్ చేశాను, హీరోయిన్ గా చేశాను. ఓకే. నరేష్ గారితో ఎన్ని మూవీస్ చేశారండి హీరోయిన్ గా మీరు? నరేష్ గారితో హీరోయిన్ గా ఒక 2 మూవీస్ చేశాను. తర్వాత ఆయన మూవీస్లో క్యారెక్టర్స్ చాలా మూవీస్ చేసాం మేము కలిసి. ఈ కామెడీకి సంబంధించి అటు కృష్ణారెడ్డి గారు తర్వాత ఈవి గారు ఒక రకంగా మేజర్ గా అనుకోవాలి మీకు క్యారెక్టర్స్ పరంగా చూస్తే కదా. అది ఎమ్మెల్యేలు మర్చిపోలేంది మీరు, కైకాల గారిది,
అయ్యా అది అప్పులప్పారావు కూడా కదా మన ఈవివి గారు అప్పులప్పారావు అవును, గారు అవును. అప్పులప్పారావులో ఆ సాంగ్ ఒకటి ఉంటుంది కదా, క్లాసికల్ వెస్టర్న్ ఫోక్ 3 ఉంటాయి. అది యాక్చువల్లీ వేరే ముగ్గురు సిస్టర్స్ లో వేరే సిస్టర్ అది, మరి ఈవివి గారు నాకు ఇచ్చారు. అది అసలు హైలైట్ అయిపోయింది అది కూడా బాగా. ఓకే ఓకే. ఫస్ట్ ఏంటంటే ఆయన నన్ను పెట్టుకునేటప్పుడు ఈ అమ్మాయిని ఎలా చేస్తే బాగుంటుంది అనేది బాగా అది మన ఈవివి గారికి అంటే ఏ క్యారెక్టర్ ఇచ్చినా చేస్తుంది అనేది ఓకే ఆయనకి మంచి గురి. అసలు మంచి క్యారెక్టర్ లేండి మీది, అసలు జెండా ఎత్తేయటం అనేది ఆ ఒక్కటి అడుగు జెండా అసలు ఆ ఒక్కటి అడుగులో అయితే వాళ్ళు ఎవరో కొత్త అమ్మాయిని పెట్టుకుందాం అనుకున్నారు వాళ్ళు. జంబలక్కడి అప్పులప్పారావు అయిపోయిన తర్వాత ఆయన వరుస పెట్టి చేశాను మూవీస్ ఈవివి గారిది, ఇంకా అన్ని ఆయన డైరెక్షన్ అనమాట. జంబలక్కడి పంప ఒకటి చేసినప్పుడు చెప్పారు నెక్స్ట్ మూవీ ఒకటి ఉంది అని చెప్పారు. చెప్పినప్పుడు అవునా అన్నాను. అందరూ మూవీస్ అయిపోయిన తర్వాత సార్ నెక్స్ట్ మా క్యారెక్టర్ ఉందా అని అడుగుతారు కదా, బట్ నేను ఏ రోజు కూడా అన్ని మూవీస్ చేసిన డైరెక్టర్ గారిని అడిగేదాన్ని కాదు. చేసేసి వచ్చేస్తుంటే ఒక రోజు పిలిచి ఏంటి అసలు నువ్వు అందరు అడుగుతారు నువ్వు అడగవు, అది పొగరు అనుకోవాలా అన్నారు. అంటే పొగరు కాదండి, ఆ క్యారెక్టర్కి నేను సూట్ అవుతాను అనుకుంటే మీరు డెఫినెట్గా నన్నే పిలుస్తారు, మరి ఎందుకు దానికోసం అడగటం ఎందుకు అని చెప్పేసి అన్నా. ఇంకా నెక్స్ట్ ఆయన ఏమనుకున్నారు ఏంటో, ప్రతి మూవీకి ఫస్ట్ నన్నే అడిగేవాళ్ళు. ఓకే ఓకే. అలాగే కృష్ణ గారు మూవీస్ ఎక్కువ చేశాను కదా, సూపర్ స్టార్ కృష్ణ గారితో. నాకు చిన్నప్పుడు నేను కృష్ణ గారి ఫ్యాన్ని, ఓకే బాగా ఫ్యాన్ని, కానీ ఆయనతో కలిసి చేస్తానని నేను అస్సలు అనుకోలేదు. నెంబర్ 1 కదా మీ కాంబినేషన్, నెంబర్ 1 స్టార్టింగ్. ఇంకా తర్వాత ఆయన ఓన్ బ్యానర్స్లో చాలా మూవీస్, ఆయన డైరెక్షన్లో కూడా రియల్ హీరో ఒకటి, నాగాశ్రం ఒకటి, చాలా మూవీస్లో విజయనిర్మ గారి డైరెక్షన్లో పుట్టింటి గౌరవం, అట్లా చాలా మూవీస్ వరుస పెట్టి ఏదైనా అడిగితే కూడా ఫస్ట్ లతాశ్రీని అడగండి అనేవాళ్ళంట. ఆయన ఎవరిని రికమెండ్ చేయరండి, ఫస్ట్ మిమ్మల్ని అడుగుతారు అని. ఇంకా మేనకోడలు సిస్టర్ అన్ని నేనే ఆయనకి, మేనకోడలైనా నేనే. ఇంకా వరుస పెట్టి ఆయన మూవీస్ చేశాను నేను. నాకు కూడా కంఫర్ట్గా ఉండేది, 6 తర్వాత షూటింగ్ ఉండదు మనకి, అదొకటి అనమాట కృష్ణ గారితో. నెంబర్ 1లో ఫస్ట్ షూట్ చేసాము, చేసిన తర్వాత ఇంకా వచ్చేసిన తర్వాత ఇంకా 2 daysలో షూటింగ్, మళ్ళీ రెగ్యులర్ షూటింగ్ జరుగుతుంది అన్నారు. అనిన తర్వాత అసలు ఫోన్ రాలేదు. కానీ ఫస్ట్ సినిమా అది మీది, ఆయన కాంబినేషన్ లో కదా. ఫస్ట్ అసలు ఆ సీన్ నాది మహర్షి రాఘవది గుడి దగ్గర ఏదో సీన్ తీశారు. తీసిన తర్వాత జరిగింది, తర్వాత మళ్ళీ నాకు కంటిన్యూస్ గా షూటింగ్ ఉంటుంది అని చెప్పారు. బట్ నాకు ఫోన్ రాలా. అక్కడ చాలా బాధపడ్డాను. అదేంటి అసలు సిస్టర్ సెంటిమెంట్ తో ఉన్న సినిమా నాకు అన్నారు కదా, ఇలా అయింది ఏంటి అసలు. నాకు ఎలా అంటే అసలు సిక్ అయిపోయా. 1 week దాకా అసలు నాకు తెలియలేదండి. అసలు మరి క్యారెక్టర్ని మార్చేద్దాం అనుకున్నారో, మరి వేరే వాళ్ళని పెడదాం అనుకున్నారో, ఏం జరిగిందో నాకు తెలియదు. కానీ 1 week అయితే అసలు మేనేజర్ దగ్గర నుంచి ఫోన్ రాలా. ఆ తర్వాత నేను అనుకున్నా ఇంకా ఇది టోటల్ పోయింది, ఇది ఎవరికో వెళ్ళిపోయింది, ఏదో రాజకీయం జరిగిందని అనుకున్నా. బట్ 10 days తర్వాత మళ్ళీ పిలుపు వచ్చింది. నేను ఫోన్ చేసి అడుగుదామంటే మనం గబక్కన బాగోదు కదండి, మేనేజర్ కైనా ఫోన్ చేసి ఏంటి షూటింగ్ అన్నారని అడగటానికైనా బాగోదు కదా. బట్ టెన్షన్ అయిపోయాను, ఇదేంటి చేసాం, అందులో అలాంటి ఫీలింగ్స్ మనం అసలు తట్టుకోలేం. చేయకుండా మూవీ చేయకోకుండా ఉంటే అది వేరు సంగతి, కానీ చేసి అది అవమానం కదా. చేసి అవమానం ఇలాంటి బాబోయ్ అని చెప్పేసి అప్పుడు మాత్రం అది కనుక ఏదన్నా అటు ఇటుగా అయి ఉంటే అసలు ఇండస్ట్రీలో ఉండేదాన్ని కాదు నేను. అది కూడా డెసిషన్ తీసుకున్నా, ఇది కనుక ఏమన్నా అయింది అంటే మాత్రం నేను ఇంకా ఉండను ఇండస్ట్రీలో అని చెప్పేసి అనుకున్నా. బట్ మరి ఒక 10 days తర్వాత ఏమైందో ఏమో, మళ్ళీ మామూలుగా కాల్ చేసి మేడం షూటింగ్ ఇవి అని చెప్పారు. అసలు అడ్రస్ లేరు 10 days. ఏదో సంథింగ్ జరిగింది, మరి తర్వాత ఏమైందో మనకి తెలియదు. బట్ నన్నే పెట్టేశారు ఆ క్యారెక్టర్. అది మాత్రం అక్కడ బాధపడిన రోజులు ఉన్నాయి. మిగతా అన్ని మన అడ్వాన్స్ ఇచ్చి తిరిగి తీసుకోవడం అట్లాంటివి లేవు, కానీ చెక్స్ ఎగ్గొట్టారు చాలా సినిమాలకి. అసలు
చాలా డబ్బులు అసలు ఎగ్గొట్టారు. రావాల్సిన డబ్బులు ఎక్కువ ఉన్నాయి అయితే ఇండస్ట్రీ నుంచి. ఇండస్ట్రీ నుంచి ఎగ్గొట్టేసిన చెక్స్ ఎక్కువ ఉన్నాయి. ఓకే. బాగా మనకి ఇస్తారు కదా చెక్, మన ఏమండి ఆ మూవీ కంప్లీట్ అయినప్పుడు ఇస్తామని అంటారు. డబ్బింగ్ ఉంటుంది ఆయుధం మీ దగ్గర? నేను ఫస్ట్ నుంచి డబ్బింగ్ చెప్పలేదండి. ఓకే, అవాయిడ్ చేశారు. డబ్బింగ్ జోలికి పోలేదు నేను. డబ్బింగ్ వేరే అమ్మాయి చెప్పేది.